వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చంద్రబాబు నాయుడు గారి భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆయనకున్నటువంటి 12 మంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బ్లాక్ క్యాట్ కమాండోస్ని 24కి చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీని మీద అనేక వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థితులు అనేవి చాలా దిగజారిపోయాయి. అనేక చోట్ల దాడులు, ప్రతిదాడులతో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. సో ఇందులో భాగంగానే ఆయనకి భద్రత పెంచారు అని చెప్పేసి చాలా వార్తా ప్రసార మాధ్యమాల్లో కూడా వినపడుతుంది. అయితే మరొక వాదన కూడా ఉంది. ఏంటంటే అది ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ ఒక సర్వే అనేది నిర్వహించింది. ఇందులో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే కూటమి భారీ మెజార్టీతో గెలవబోతోంది అన్న సంకేతాలు వారికి వెళ్ళాయి. సో ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి భద్రత 24కి చేశారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సో బీజేపీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి భద్రతని కుదించి చంద్రబాబు నాయుడు గారి భద్రత పెంచారు. అంటే దీనికి ముఖ్య కారణం ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఉత్తకంఠంతో చెబుతున్నారు. ఇందులో భాగంగానే కరకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయం, మంగళగిరి, చంద్రబాబు నాయుడు గారి నివాసం, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి నివాసం వరకు వివిధ మార్గాలని కేంద్ర ఇంటెలిజెన్స్ పరిశీలించింది. అది పరిశీలించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి భద్రత విషయంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి భద్రత పెంపు అనేది ఒక శుభ పరిణామం. ఆయన ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలి ఉంది అని చెప్పేసి కూడా తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.